ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకున్నాం. వీటికి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడనో ఉండదు. హెబ్రీ 10:18. పాత నిబంధన దినములలో పాపముల నిమిత్తము జంతు బలులు అర్పించబడేవి. కానీ కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శరీరమును సిలువపై అర్పించి ఆయన రక్తమును చిందించడం ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించారు. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మత్తయి 26:28. ఇప్పుడు మన పాపములకు ఇక పాప పరిహారార్థ బలులు అవసరం లేదు, కానీ విశ్వాసము, ఒప్పుకోలు మరియు క్షమాపణ పొందుకొని పరలోకములో నిత్య జీవమును స్వతంత్రించుకొనుటకు రక్షణ పొందాలి. దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమేన్.